తెల్లగా ఉన్నవని పొగరు కదా. అంటే ఈ పొగరు గోంగూర పక్కన పెడితే తెల్లగా ఉన్న వాళ్ళకి కొంచెం డిఫెక్ట్సే ఉంటాయి. ఏంటంటే మన బాడీలోని మెలనిన్ పిగ్మెంట్ ఉంటుంది. అది స్కిన్ ని డార్క్ కలర్ గా మారుస్తుంది. ఎవరైతే డార్క్ స్కిన్ పీపుల్ ఉన్నారో అలాగే డస్కీ స్కిన్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే సన్ నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి వాళ్ళ బాడీలో మెలనిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఆ మెలనిన్ పిగ్మెంట్ ఆ యూవీ రేస్ ని ఆపేస్తుంది. అంటే మనకి స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ వచ్చే ఛాన్సే ఇవ్వదు. అదే తెల్లగా ఉన్న వాళ్ళు స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ అంటే గిల్లితే కందిపోతారు ఉంటారు కదా, అలాగా కందిపోతారు అనమాట. దానివల్ల వాళ్ళకి కొంచెం డిఫెక్ట్ అనే చెప్పాలి. కానీ డస్కీ స్కిన్ అండ్ డార్క్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు చాలా లక్కీ. ఎందుకంటే మన బాడీలో అన్ని యాక్టివ్గా వర్క్ చేయాలి. అందులో మెలనిన్ కూడా ఒక పార్టే. సో మెలనిన్ పిగ్మెంట్ వల్ల మన బాడీకి యూవీ రేస్ నుంచి ఎఫెక్ట్ అయితే అవ్వట్లేదు. సో మీరు ఎప్పుడు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వకండి. మీరు డస్కీ స్కిన్ కలా ఉన్నారు, నల్లగా ఉన్నాము, అందంగా ఉన్నాము, అదంతా ఇంపార్టెంట్ కాదు. మీరు హెల్తీగా ఉన్నారా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. ఎందుకంటే అందం అనేది ఫ్రమ్ ఇన్నర్ అనేది రావాలి, నాట్ ఫ్రమ్ అవుటర్. బట్ లుక్స్ మ్యాటర్. ఎందుకంటే ప్రెసెంట్ చాలా మంది నీతి చెప్తారు కానీ లుక్స్ డూ మ్యాటర్. కానీ ఇఫ్ యూ స్మైల్ యూ విల్ బీ బ్యూటిఫుల్ మోర్ దాన్ ఎనీ అదర్ పర్సన్. ఎందుకంటే మన నవ్వే మన అందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.